చిత్రం పేరు ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రంలోని ఒక పాటతో శంకర్ మహాదేవన్ గారిని వెండి కమలం వలచింది. ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, ఏఎం రత్నం గారు, శివగణేషన్ గారి సాహిత్యంతో వచ్చినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కృష్ణ చైతన్య అండ్ పాడుతా తీయగా బృందం. లేదని చెప్పా నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలే. ఏమి చెయ్యమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా? ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా? చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలులే, అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే. లేదని చెప్పా నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే? గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా? ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా? చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలులే, అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే. లేదని చెప్పా నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే? హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను, హృదయం నీకు సొంతమని. బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ, అద్దాల ఊయల బింబె మూగె చలి. నువ్వు తేల్చి చెప్పవే పిల్ల, లెక్క కాల్చి చంపవే లైలా. నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి వేటాడొద్దే. లేదని చెప్పా నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే? గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా? ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా?
పోని రాత్రేది వాసనలు వీచే నీ కురులె సఖీ లోకాన చీకటిన వెలుగున్న చోటేది సూర్యుడు మెచ్చే నీ కనులె చెలి విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా ఏమి చేయమందువే. థ్యాంక్ యూ పాడత తీయగా సింగర్స్ అండ్ థ్యాంక్ యూ కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సాంగ్ అండ్ వెరీ లాంగ్ సాంగ్ కూడా కదా. అవును. ఎన్ని చరణాలు ఉన్నాయి మొత్తం? 2 చరణాలు, కానీ చరణాలు కొంచెం లిరిక్స్ ఎక్కువ ఉండడం వల్ల, లైన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లెంతీ అనిపిస్తుంది, బట్ కొంచెం చిన్న పాటే. ఓకే, కానీ చాలా మంచి సాంగ్ అండ్ రెహమాన్ గారి ఆర్కెస్ట్రైజేషన్ సూపర్. ముఖ్యంగా ఒక అండర్ కరెంటు, ఓవర్ కరెంటు అన్నిట్లోనూ ఒక కీ నోట్ వినిపిస్తూ ఉంది. కీ నోటా? ఆయన వాయిస్తూ ఉన్నారు. ఆయన వేళ్ళు ఏమైనా అయిపోతాయేమో అని నాకు కంగారేసింది. బిగినింగ్ నుంచి కూడా ఒక నోట్ వెనకాల ఒకసారి ఎప్పుడు బాలుగారు ఆయన అడిగైతే నేను కూడా అడుగుతా, ఒకసారి అది వాయించండి అమ్మా. అది అది అండర్ కవర్ నోట్ అటు, కొత్త పేరు ఇప్పుడు దాని నుంచి. అది కాదు, ఆ నోట్ కాదు, అది అది ఎవరు వాయించారు? మధ్యలో కీబోర్డ్. ఓ సారీ అండి, నేను ఈయన వాయించారనుకున్నాను, మీరా వాయించింది. అబ్బో, అది కంటిన్యూస్గా ఉంది పాపం, పల్లవి చరణం అంతా కూడాను. నేను ఏమైపోతాయా ఆయన వేళ్ళని కంగారు పడ్డాను. నిజంగా మీరు చెయ్యి తిరిగిన కీబోర్డ్ ప్లేయర్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మిగిలిన వాళ్ళందరికీ కూడానండి, మొత్తం మా స్వరాభిషేకం కార్యక్రమానికి ఆయుపట్టు లాంటి వాళ్ళు, మా ఆర్కెస్ట్రా టీం మొత్తం, మ్యూజిషియన్స్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇంకొంచెం గట్టిగా కొట్టచ్చు మీరు. థ్యాంక్ యూ. అద్భుతంగా మీ అందరినీ నవ్విస్తున్న మా సుమ గారు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. అది నువ్వు చెప్తావా లేదా అని నేను. థ్యాంక్ యూ. అందుకోసం ఇవన్నీ చేస్తారనమాట. థ్యాంక్ యూ. నేను నీకు ఇంకో కోట్ కొనిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలని. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామో
శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము పొంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి చక్కా పాడావని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడాను నాన్న. నిజ 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 పని 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 మ పని నిజ 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 పని గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబు